ప్రైజ్ ది లార్డ్. ఈరోజు మన జీవితంలో జరగబోతున్న సంగతులను బట్టి చాలాసార్లు దేవుడు మనల్ని ప్రేమించట్లేదు, దేవుడు మనను విడిచిపెట్టినాడని మనం అనుకుంటాము. కానీ దేవుడట తను ప్రేమించే వారి కొరకు ఏమి సిద్ధపరచునో అవి మన కంటికి కనబడలేదు, చెవికి వినబడలేదు. ఎందుకంటే అవి మనుష్య హృదయాలకు గోచరించలేదు. మనుష్య ఆత్మ కలిగిన వారు మనుషుల ఆలోచన ప్రకారం ఆలోచిస్తారు. కానీ దేవుడు ఆత్మస్వరూపుడు కాబట్టి మన ముందు భవిష్యత్తును ఆయన సమస్తమును పరిశీలించి మనను పంపించి ఆయన సొత్తుగా మార్చుకున్న దేవునికి మనం ఎన్నడూ కూడా ఆయన నమ్మదగిన దేవుడి పైన మన విశ్వాసం స్థిరంగా ఉంచి ముందుకు సాగవలను. ఎందుకంటే ఆ రోజు దినమున అబ్రహామును దేవుడు పిలుచుకొని విగ్రహారాధికుడైన ఆయన జీవితాన్ని దేవుడు ఎన్నుకొని పిలుచుకొని ఒక అబ్రహాం మన తండ్రిగా మార్చబడి గొప్ప జనాంగంగా మార్చిన ఆయన జీవితాన్ని మన ముందు దేవుడు మనకు సాక్షిగా దేవుడు ఆయన జీవితాన్ని మన ముందు నిలిచున్నాడు. ఆ కాలంలో తన పిలిచినప్పుడు తన జీవితంలో జరగబోయే సంఘటనలను కానీ మార్పును కానీ ఆయన తెలియదు. మరి ఎలాంటి స్థితిలో నుండి ఆయన వచ్చాడు, ఆయన దేవుని మాటను నమ్మాడు, దేవుని యొక్క విశ్వాసం ఉంచాడు, నీతిగా ఆయన ఎన్నుకొని దేవుని యొక్క పక్షమున దేవుడి యొక్క మాటను నమ్మి బయటకు వచ్చిన ఆయన జీవితంలో దేవుడు ఎలాంటి అద్భుతాలు చేసినాడంటే ఆయన జీవితంలో ఏమీ లేనప్పుడు కదా, తన జీవితంలో సంతాన భాగ్యం లేనప్పుడు తోడై ఉన్న దేవుడు, తను ఒంటరిగా ఉన్నప్పుడు కూడా తనకు తోడైన దేవుడు, విస్తరింపలేని ఆయన జీవితంలో ఇసుక రేణువులు విస్తరింపజేసిన గొప్ప దేవుని పైన విశ్వాసం ఉంచినట్టు మన జీవితంలో ఈరోజు ఏమి కనబడకున్నా దేవుని యొక్క గొప్ప ఉన్నత పిలుపుతో దేవుని నమ్మిన వారు ఎప్పుడు కూడా సిగ్గుపరచబోరడని ఎన్నడూ కూడా సిగ్గుపరచబడరు. ఇది దేవుని యొక్క నమ్మదగిన దేవుడి యొక్క వాగ్దానం మన పట్ల ఉంది. కాబట్టి చూడండి, దేవుడు అబ్రహాము మృతులకు సైతము దేవుడు మృతుల సైతము లేపుటకు దేవుడు శక్తిమంతుడై ఎంచిన వాడే తన ఏకైక కుమారుని అర్పించి ఉపమానంగా అతని మృతుల నుండి మరల పొందెను. చూడండి, విశ్వాసమును బట్టి ఆయన లేలేక కుమారుని ఇచ్చిన తర్వాత కూడా తిరిగి ఇసాకును అడిగినప్పుడు ఆయన తన యొక్క విశ్వాసము ద్వారా ఇసాకును అర్పించి మృతులలో నుండి కూడా తిరిగి లేపగల సజీవుడైన దేవుడు తిరిగి తనకు న్యాయం చేయగలడు, తన మేలు చేయగలడు ఆయన విశ్వసించి ఆయన జీవితంలో ముందుకు సాగినప్పుడు దేవుడు ఆయన పట్ల చేసిన గొప్ప కార్యం బట్టి దేవునికి మనం కృతజ్ఞులై ఉన్నాం. అలాగనే యాకోబు జీవితం మనం చూసినట్టయితే యాకోబు జీవితంలో కదండి తన సమస్తమును ఆశీర్వదించబడ్డ తర్వాత తన చిన్న కుమారుడైన యోసేపు పట్ల జరిగిన ఆ యొక్క కుట్రను బట్టి తన కుమారుణ్ణి కోల్పోయినప్పుడు బహుగా దిగులుపడి తన కుటుంబం అంతా కూడా ఓదార్చినా కానీ ఓదార్పు నొల్లని వాడై తనను కూడా దేవుని దగ్గర తీసుకుని ఎంతో రోధించిన ఆయన జీవితంలో దేవుడు పిలుచుకున్న దేవుడు నమ్మదగిన ఒక దేవుడు కాబట్టి యోసేపుని చూడలేనని ఆయన ఎంతగా బాధ కృమిలిపోయినప్పుడట తిరిగి దేవుడు ఆయన జీవితంలో ఆశీర్వదించి ఒక యోసేపుని చూడలేని అనుకున్న ఆయన జీవితంలో కదా రెండు జనాంగాలను మనిషి